అయోధ్య ఈరోజు అయోధ్యలో సరయూ నది ఒడ్డున మేమంతా కోటి దీపాలు వెలిగించాము. దాని గురించి ఈ వీడియో అందరూ పూర్తిగా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మేము కాశీ యాత్రలో భాగంగా అయోధ్యకు కానీ వెళ్ళాము డిసెంబర్లో. అక్కడ సరయూ నది ఒడ్డున కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవాలు వెలిగించాము. ఈ దీపాలు భక్త సేవల సమితి వారు విజయవాడ నుంచి అంతా కలిసి 48 మంది గ్రూప్గా అక్కడికి వెళ్ళి లాస్ట్ ఇయర్ 2023లో వెలిగించారు. 22లో కానీ వెలిగించారు. కార్తీక మాసంలో కోటి దీపోత్సవాలు ఈ విధానంగా ప్రతి జిల్లా నుంచి మొత్తము ఇలా దీపాలన్నీ సేకరించి అసలు చాలా ఆనందంగా ఉంది. సరయూ నది ఒడ్డున ఇలా మొత్తము కుంకుమ పసుపుతో బియ్యపు పిండితో ముగ్గులు వేసి శ్రీరామ ఆకారంలో ఓము పద్మము ఇలా రకరకాల ఆకారాలలో ఇలా అలంకరించి ఇలా దీపోత్సవము చేశాము. చాలా బాగా అనిపించింది. రాముల వారు పటం పెట్టి మంత్రాలు చదివి ఎంతో అదృష్టం ఉంటే కానీ అయోధ్యలో రాముల వారి దగ్గర ఈ విధానంగా సరయూ నది ఒడ్డున ఈ విధానంగా దీపోత్సవం చేయడము మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సరయూ నది ప్రాముఖ్యత చాలా ఇది. ఎందుకంటే రాముడు అరణ్యవాసం చేసి వచ్చినాక పాప ప్రక్షాళన చేసుకోనికి ఈ సరయూ నదిలో మునిగినారు అని పురాణాలు చెప్తాయి. ఈ నదిలో మునగడం వల్ల 5 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము కానీ వస్తుంది. అయోధ్యకు వెళ్ళిన వారు ఖచ్చితంగా సరయూ నదిలో స్నానం చేయండి, చాలా మంచిది. చూస్తున్నారా, శ్రీరామ అని ఇలా ముగ్గులతో ప్రతి ఒక్క ఒత్తులు ఆవు నీతితో ఇవన్నీ మొత్తము ఇక్కడ సేకరించి ఇది తీసుకెళ్తున్నారు. అంటే ఇక్కడంతా మన ఆంధ్ర విజయవాడ చుట్టూ పరిసరాలు అందరూ ఈ ఒత్తులన్నీ తయారు చేసి ఆవు నీతితో ముంచి పంపించినట్టు ఇవి మొత్తం అంతా ఈ విధానంగా చేశారు. ఇది చేయటానికి చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనము ఇంట్లో ఒక్కొక్కటి చేసుకొని వెలిగించడం వేరు. ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లా నుంచి చేసి కొరియర్ చేసి ఇవన్నీ పంపించి ఇవన్నీ తీసుకెళ్ళి అయోధ్యలో వెలిగించడము అనేది ఇది గొప్ప నిర్ణయము. ఇది రాముల వారి నిర్ణయము. దీనికంతా ఈ ధనలక్ష్మి గారు అనేసి ఆవిడ ఇదంతా భక్తి శ్రద్ధలతో ఈ విధానంగా చేశారు. దీనికి అందరూ భక్తులు కానీ సహకరించారు. మనం కానీ పోయి అయోధ్యలో ఇటువంటి మహత్తర కార్యం చేశాం కాబట్టి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మొత్తం వెలిగించేసి ఇంకా మొత్తం దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ పండితులు వచ్చి పూజ చేశారు రాముల వారికి. చూశారు కదా అన్ని కోటి దీపాలు మొత్తం ఆవులేదిగా. అసలు మొత్తం అక్కడ హిందీ ఛానల్స్ వాళ్ళు అంతా ఈ వీడియోని కానీ తీసుకున్నారు. చాలా బాగా అనిపించింది. అంటే ఇలాంటి కార్యక్రమము ఫస్ట్ చేయడము సరయూ నది ఒడ్డున మన ఆంధ్ర నుంచే ఇలా వెళ్ళి చేశారు. ఇప్పుడు అయోధ్యలో చేస్తున్నారు. రాముల గారి ప్రతిష్ట సందర్భంగా అంతకంటే ముందు మనం వెళ్ళి ఇలా చేసాము. చాలా బాగా అనిపించింది. దీపాలు చూడండి, దేవుడి వీడియో చూడండి.